నమస్తే. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. చాలా సీరియస్గా తీసుకుంది. అఖిలపక్ష సమావేశం పెడతాం, చర్చకు సిద్ధమా, అసెంబ్లీలో కూడా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెడతాం, ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా ఎవరో ఒకళ్ళు రావాలి ఖచ్చితంగా అంటే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. ఆ సవాల్ను కేటీఆర్ స్వీకరించాడు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నాడు. గత 2 రోజుల క్రితమే కేటీఆర్ ఆల్రెడీ చెప్పాడు, నేను సవాల్ని స్వీకరిస్తున్నా, కేసీఆర్ అవసరం లేదు నీకు, నేను సరిపోతా, ఆ సవాల్ని నేను స్వీకరిస్తున్నా, ఎక్కడికి రావాలో చెప్పు, సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి రావాలా లేకపోతే ఎక్కడికి రావాలో చెప్పు అంటూ కూడా ఆయన సవాల్ విడిచారు. అయితే ఈ నేపథ్యంలోనే అదే రోజు కేటీఆర్ కూడా చెప్పాడు, నేను సవాల్ స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీకి పయనమవుతారు చూస్తుండండి అంటూ కూడా ఆయన ముందే ఆయన ఊహించి చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఆయన కొన్ని సమావేశాల్లో ఆయన పాల్గొనే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, ప్రెస్ క్లబ్ దగ్గర ఉన్న మనం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ దగ్గర బీఆర్ఎస్కి సంబంధించిన క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున మీడియా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే కేటీఆర్ విసిరినటువంటి సవాల్ను స్వీకరిస్తూ చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. కార్యకర్తలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎంపీలు, ఆల్మోస్ట్ బీఆర్ఎస్కి సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా ఇక్కడ ప్రెస్ క్లబ్లో మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున హడావిడి వాతావరణం కూడా నెలకొన్నది. అయితే చూడొచ్చు, చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు, క్యాడర్, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలతో సహా ప్రెస్ క్లబ్ దద్దరెళ్ళిపోతుంది. పల్లె రవికుమార్ ఉన్నారు నాతో పాటు. ఏంటి హడావిడి, బల ప్రదర్శన చూపిస్తున్నారా? బల ప్రదర్శన ఏందండి, ముఖ్యమంత్రి గారు చర్చకు రమ్మని చెప్పిండ్రు, మా కేటీఆర్ గారు వస్తున్నారు, సవాల్ స్వీకరించి వస్తున్నారు. పారిపోయిన ముఖ్యమంత్రి చర్చ చేసే ధైర్యం లేక, నిజం మాట్లాడే దమ్ము లేక వాళ్ళ పారిపోయి ఢిల్లీలో దాక్కున్నాడు. ఇంకా మేము మా బల ప్రదర్శన మాకు ఏం అవసరం ఉంది? ఓ పక్కనేమో అసలు టీఆర్ఎస్ చచ్చిపోయింది, టీఆర్ఎస్ ఇంకే లేదని చెప్పి మాట్లాడతారు. అది ఇలా కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ధైర్యంగా కొట్లాడుతున్నటువంటి వాళ్ళం. మాకు బల ప్రదర్శన అవసరం లేదు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా సవాల్ విసిరిండు కేసీఆర్ని. ఇట్లనే సీఎం హోదాలో వచ్చిండంటారా కేసీఆర్ కూడా? ఆ రోజు ఏమని విసిరిండు, ఏమని చెప్పిండు, దేనికి? ఇవాళ మీరు విసిరింది ఏంది, మీరు దేనికి రమ్మని చెప్పండి, రండి, అది కూడా మాట్లాడదాం, రండి. నువ్వే కదా ఇవాళ నువ్వు సవాలు విసిరినవు, కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా, రండి, 60,000 ఉద్యోగాల మీద మాట్లాడదాము, నీళ్ళ మీద మాట్లాడదాము, గోదావరి జలాల మీద మాట్లాడదాము, వ్యవసాయం మీద మాట్లాడదాం, అన్ని విషయాలు మాట్లాడదామని చెప్పిండు. మరి ఎందుకు? వాళ్ళకి తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు. బనకచర్ల రచ్చనేనా ఇదంతా? ఎందుకైతే మొత్తం తెలంగాణ అస్తిత్వానికి సంబంధించింది, మొత్తం తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం. ఒక్క బనకచర్లకు సంబంధించి కాదు, ఒక్క బనకచర్ల కాదు, మొత్తం సమగ్ర తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం. ఇది చర్చ మోసం చేయటం ఒక అలవాటు. 420 హామీలు ఇచ్చిరు, ఏ ఒక్క హామీ పరిపూర్ణంగా అమలు చేసింది చెప్పండి? నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా తొలి అసెంబ్లీలోనే డిసెంబర్ 31 2024 డిసెంబర్ 31 తేదీలోగా మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండు. భర్తీ చేసిండా? నోటిఫికేషన్లు ఇచ్చిండా? గుర్తించిండా? సిగ్గు లేకుండా అప్పటికే కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఎలక్షన్ కోడ్ కారణంగా నియామకాలు మిగతా ప్రాసెస్ ఆగిపోయినటువంటి ప్రాసెస్ రాగానే ఆ వినియామక పత్రాలు ఇచ్చుకుంటా నేను ఇచ్చిన అని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. గన్ పార్క్ దగ్గరికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి అక్కడ చర్చకు సిద్ధమని చెప్పి మాట్లాడారు కదా. ఆ గన్ పార్క్ దగ్గరికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు సిగ్గు శరం ఉంటే మీ ముఖ్యమంత్రి జై తెలంగాణ అనిపించాయి. ఏ ఒక్క సభలోనన్నా ఈ రోజు వరకు నీ ముఖ్యమంత్రి జై తెలంగాణ అన్నాడా? ఆఖరికి మొన్న జరిగిన ఎల్బీ స్టేడియం సభలో కూడా మల్లికార్జున ఖర్గే కన్నా అన్నాడు, కానీ జై తెలంగాణని ముఖ్యమంత్రి నోట్ల నుంచే మాట రాలే. మీకు ఎక్కడదే ఆ గన్ పార్క్? ఎవరిది, దేనికి చిహ్నం తెలుసా? ఎవరికన్నా ఆడున్నటువంటి ఎవరికో తెలుసా? 1969 ఉద్యమంలో చనిపోయినటువంటి 369 మంది తెలంగాణ అమరవీరులకు చిహ్నంగా నిర్మించినటువంటి స్తూపం అది. ఆ 369 మంది రక్తం బారిచ్చినటువంటి వాడు ఎవడో? కాంగ్రెస్ పార్టీ కాదా?
ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి కాదా? ఇక సిగ్గు లేదు మీకు? ఆ రోజు 1951లో నాన్ముల్కి ఉద్యమంలో 6 కాల్చి చంపిదిరి. 69లో 369 మందిని కాల్చి చంపిదిరి. ఇవాళ తెలంగాణ ప్రకటన చేసి వెనక్కి చేసి నాటకాలు ఆడి 1200 మంది ఆత్మహత్యల కారణమైతిరి. సిగ్గుండాలా మీకు? ఇంకా సిగ్గుండాలి. గన్ పార్క్ దగ్గర మీరు నివాళులుగా జరిపించాల్సింది ముక్కు నేలకు రాయాలాడా. ముక్కు నేలకు రాసి తెలంగాణకు మేము మోసం చేసినాం, ద్రోహం చేసినాం, ఇప్పటికైనా మాకు బుద్ధి వచ్చేటట్టు మాకు ఆ బుద్ధి ప్రసాదించండి అని చెప్పేసి అమరవీరులని వేడుకోవాలి. గది మాట్లాడకుండా ఏదో వచ్చినట్టే సిగ్గు. అక్కడ ఎవరు వచ్చినా కూడా నాకు తెలియదు. వచ్చి మా పెద్ద మాట మాట్లాడితే వాళ్ళకు కొంచెమన్నా విజ్ఞత ఉండాలి. మన కేటీఆర్ సవాల్ని స్వీకరించినప్పుడు కూడా ముందే చెప్పాడు ముఖ్యమంత్రి ఢిల్లీ పోతాడు, నేను స్వీకరించిన తర్వాత తప్పించుకుంటాడని. ఎట్లా కేసు చేసి చెప్పారు? స్వభావం తెలుసు కదా. ముఖ్యమంత్రి షెడ్యూల్ ముందుగానే తెలియదా? ముఖ్యమంత్రి షెడ్యూల్ తెలుసుకున్నారా? ఎవరు ముఖ్యమంత్రి షెడ్యూల్? ఇవాళ 8వ తారీఖునే నేను రమ్మని చెప్పలే. కేటీఆర్ గారు ఏం చెప్పిండ్రు? సవాలు స్వీకరించిన మరుసటి రోజు వెంటనే మీరు డేటు, స్థలము ఎక్కడో చెప్పండి, డేట్ చెప్పండి, స్థలం చెప్పండి, అక్కడికి మేము వస్తాం. లేదు మీరు డేటు స్థలం చెప్పకపోతే 8వ తారీఖు నాడు ప్రెస్ క్లబ్కు మేమే వస్తాం. ఆలోగా మీరు డేట్ చెప్తేనే మీరు చెప్పిన డేట్ ప్రకారంగా వస్తాము, స్థలానికి వస్తాము. కానీ ఆ లేవుగా డేట్ చెప్పకపోతే మేము ప్రెస్ క్లబ్ దగ్గర మేము వస్తాము, నేనే వస్తా, నీకో కూర్చేస్తాం, మేమో కూర్చుంటాం, రండి మాట్లాడతామని చెప్పాను. మరి ఎవరు పారిపోయిన ఒకరు మా డేట్ ఎందుకో చెప్పలేదు. మీరు డేట్ చెప్పుంటే నిజంగా కూడా నీ షెడ్యూల్ పక్కకు పెట్టండి. డేట్ చెప్పి ఆ డేట్కి వచ్చేటోళ్ళం. నువ్వు డేట్ చెప్పలే, స్థలం చెప్పలే, పైగా నోటికి వచ్చినట్టు నీ నాయకులు నువ్వు ఎప్పుడు సహజ ధోరణి లెక్కనే బద్బాష్ మాటలు మాట్లాడటం నేర్చుకున్నావు. ఇప్పుడు ఏం మాట్లాడతారు? ముఖ్యమంత్రి రాలేదు, సవాల్ స్వీకరించారు, కేటీఆర్ ఒక్కళ్ళే వచ్చి ఇక్కడ ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడే అవకాశం ఉంది? బరాబర్గా జస్ట్ ప్రజలకు చూపించడానికా మీడియా? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏం చర్చిద్దామన్నారో ఆ విషయాలు తెలంగాణ సమాజానికి చెప్తాం. నిరంతరంగా 18 ఏళ్ళుగా చెప్తానే ఉన్నాం. మళ్ళీ ఒకసారి కేటీఆర్ గారు మేము పార్టీ నాయకత్వం బరాబర్గా ఏంది, అసలు ఏం జరుగుతుంది, ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది, వీళ్ళు చేసిన మోసం ఏంది, జరుగుతున్నటువంటిది ఏంది, తెలంగాణ ప్రయోజనాలు, నదీ జలాలు. ఇలా ఓ పక్కన కృష్ణానది నదీ జలాలు 36 రోజులుగా వరద వస్తుంటే ఇప్పటి వరకు కలవకుర్తి గేట్లు ఎత్తలే. సిగ్గుండాలి మాట్లాడేటటువంటి నీటిపారుదల శాఖ మంత్రికి. కలవకుర్తి గేట్లు ఎత్తలే. ఇవాళ నిండిపోయేసరికి దాన్ని డెడ్ స్టోరేజ్ FRL ఫుల్ రిజర్వాయర్ లెవెల్ పూర్తిగా నిండేయడంతో ఇవాళ రేపో గేట్లు ఎత్తే పరిస్థితి వచ్చింది. ఎక్కడికి పోతే గేట్లు ఎత్తే, శ్రీశైలం గేట్లు ఎత్తే ఎక్కడ నిలిపోయే. ఓ పక్కన పోతిరెడ్డి పాటితో నీళ్ళు తీసుకుపోతాను. మన కలవకుర్తి మాత్రం చెప్పలేదు. అదే అబద్ధమా? ఏది చర్చిస్తారో చర్చండి. ప్రతి అంశం ఏది ఇవాళ తెలంగాణ సమాజానికి అవసరమైంది. తెలంగాణ సమాజం ఎందుకోసం కొట్లాడినామో, ఎందుకోసం తనలాడినామో ప్రతి అంశం మీద చర్చిస్తాం, ప్రతి అంశం మీద సమాజానికి చెప్తాం. ఇవాళ కాదు, తెలంగాణ ఉద్యమ క్రమంలో మాలాంటి వాళ్ళమే చెప్పినాం. మీరు అప్పుడు కూడా మోసం చేసినటువంటి వాళ్ళే. బరాబర్ వదిలిపెట్టేదేం లేదు. ప్రతిదీ అవాస్తవాన్ని తెలంగాణ సమాజం చెప్పడమే మా ఉద్దేశం. చెప్తాం. సో చూడొచ్చు ఒకసారి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. దానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు వాళ్ళందరూ కూడా ఉన్నారు. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. మొన్న కాంగ్రెస్ నాయకులు గన్ పార్క్ దగ్గరకు వెళ్ళారు, మీరు ప్రెస్ క్లబ్కి వచ్చారు. ఏంటి సవాల్ ఏంటి? ఎక్కడైనా జనరల్గా ప్రతిపక్ష పార్టీల నాయకులు అధికార పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి సవాల్ విసురుతారు, సహజంగా జరిగేది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక తెలంగాణలో అంతా తీరుమారుగా అయిపోయింది. ముఖ్యమంత్రి సవాల్ విసిరాడు. పోనీ ఈయన పెద్ద సిపాయి, పెద్ద మనగాడు కదా. ఖర్గే గారి సభలో వేలాది మంది సమక్షంలో మీడియా ముందు చలో నేను సవాల్ విసురుతున్నా, దమ్ముంటే కేసీఆర్ గారన్నా కేటీఆర్ గారన్నా రావాలన్నాడు. కేటీఆర్ గారు 2-3 రోజులు సమయం ఇచ్చిండు. పోనీ శాసనసభలో ఏమైనా చర్చ పెడతాడు కావచ్చు, మమ్మల్ని ఆహ్వానిస్తాడు కావచ్చు అని ఎదురు చూసిండు. లేదు నువ్వు రాలేదు కాబట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మేము వస్తాను, నువ్వు కూడా రా అన్నాడు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి నిజాయితీగా కేటీఆర్ గారు చెప్పిన సమయానికి వచ్చిండు, చర్చకు కూర్చున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారేమో దొంగలాగా పిరికి పంది ఆయన ఢిల్లీకి వారిపోయాడు. రేవంత్ రెడ్డి లేని టైంలో మీరు ఇక్కడికి వచ్చి హడావిడి చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ వర్షం. ఇప్పుడు సవాలు విసిరింది ఆయన, చర్చకు రావాల్సింది నువ్వు వారిపోయి ఇక మళ్ళీ నేను పనిలో ఉన్నా, నేను లేని టైంలో మీరు చర్చ పెట్టిండ్రు, ఓకే
సరే నువ్వు లేవు నువ్వు, ఎందుకంటే ఢిల్లీ మూటలు వేయాలి కదా. ఆయన ఇప్పటికీ 47 సార్లు ఢిల్లీ వేయండు. నిజంగా ముఖ్యమంత్రికి ఏం పని ఉంటుందని 47 సార్లు సంవత్సరాల కాలంలో మూటలు వేయడానికి తెలంగాణ సొమ్మును దేశమంతా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పంచడానికి నువ్వు పోతాను, దట్ ఈజ్ ఓకే. మీ ఉప ముఖ్యమంత్రి ఏమైండు, మీ మంత్రులు ఏమైండు, వాళ్ళు కూడా బిజీగానే ఉన్నారా? అచ్చా వాళ్ళు ఎందుకంటే ప్రజాపాలన కాబట్టి ఇప్పుడు అంత పర్సెంటేజ్ పాలన అయిపోయింది. వాళ్ళని ఇన్వైట్ చేసిరా? అరే ఆయన పంపించాలి కదా, మేము ఇన్వైట్ చేసేది. ఆయనే సవాల్ విసురుతాడు, ఆయన తొడలు వాచిపోయేంత తొడలు కొట్టుకున్నాడు, ఆయనే పారిపోయాడు. మరి దీన్ని ఏమనాలా? కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, రేవంత్ రెడ్డి గారికి రచ్చ చేసుడు వచ్చుడు తప్ప చర్చ చేయడం రాదు అని ఏదైతే చెప్పిండో అది వాస్తవం అని తేలిపోయింది. నీళ్ళేందో పాలేందో నిజమేందో అబద్ధమేందో ఈ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ ఈవెంట్ తర్వాత చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలకు వ్యారంటీ లేదు, హామీలకు అడ్రస్ లేదు. 18 నెలల తర్వాత ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం సమాధానం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో కనీసం ఇట్లనన్నా రచ్చ చేయాలి, సవాళ్ళు విసిరాలి, అక్రమ కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి, దాడులు చేయాలి, అరాచకాలు చేయాలి, పోలీసు యాక్టులు పెట్టాలి, తద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలనేటువంటి ఒక కుట్ర ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. ఆ కుట్రను భగ్నం చేసే విధంగా కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఆయన ప్రజల ముందు నిలబడ్డాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు పిరికి పందే ఈరోజు ఢిల్లీకి పారిపోయాడు. ముఖ్యమంత్రి రాడని మీకు కూడా తెలుసు, కానీ ముఖ్యమంత్రి చైర్ అక్కడ పెట్టరు అవమానించడానికి, ఇన్సల్ట్ చేయడానికి. ఎట్లా రాడని మాకు తెలుసు అంటే రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు ఆడతాడు, అంత దొంగలాగానే వివరం చేస్తానని మీకు కూడా అర్థమైపోయింది అయింది. ఇప్పుడు ఆయనే వస్తా అన్నప్పుడు మేము ఎందుకు రావండి? నాకు అర్థం కాదు. మేము ప్రజల పక్షాన, ప్రతిపక్షం ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది, మేము ప్రజల పక్షాన కొట్లాడతాం కాబట్టి మేము నిజాయితీగా వచ్చినాము. చలో ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వమే నీదైతే మరి నువ్వు రావాలి కదా. కేటీఆర్ ఎందుకు అనుకుంటామండి? కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి, స్థాయి సరిపోతుంది అంటారా? బ్యాలెన్స్ అవుతుంది అంటారా? అంతకంటే పెద్ద స్థాయి కాదండి. పండబెట్టి దోకుతా, పేగులు మెడకేసుకుంటా, గుడ్లు వీకి గోళీలు ఆడతా, ఈ రక బట్టలు కూడా తీసి కొడతా అని ఈ రకమైనటువంటి భాష మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారు సరిపోతారు, కేసీఆర్ గారు అవసరం లేదు. తప్పకుండా ధీటైనటువంటి సమాధానం చెప్పేటువంటి వారు కేటీఆర్ గారు నిజంగా చర్చకు వస్తే. కానీ ఆయనకు తెలుసు కేటీఆర్ గారు ముందు మనం నిలబడలేము, ఎందుకంటే అన్ని ఆధారాలతో పాటు ఆయన వస్తాడు. ఆయన ఏం మాట్లాడినా కూడా ఆథెంటిక్గా మాట్లాడతారు కాబట్టి వారి ముందు మనం నిలబడేటువంటి ఒక పరిస్థితి లేదని చెప్పేసి వారు పారిపోయింది. ఆయన ఎంతసేపు గివే సభలు పెట్టి రచ్చ చేసుడు తప్ప అసెంబ్లీలో ఏమైనా నువ్వు చర్చ చేస్తావా? బయట ఏమైనా చర్చ చేసేది ఉన్నా? మొన్న ఖర్గే గారి మీటింగ్లో ఆయన ఏం మాట్లాడతాడు? మీరు కేవలం పథకాల పేర్లే మార్చింది తప్ప నిజంగా కొత్త పథకాలు ఏం పెట్టలే. ఎట్లా పెడతారు అసలు? ఇందిరమ్మ క్యాంటీన్లకు, అది అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరమ్మ క్యాంటీన్లను ఎట్లా పేరు పెడతారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాగా అడుగుతాను. మిమ్మల్ని బట్టలు కూడా తీసి కొడితే తప్ప మీకు ఇందిరమ్మ విలువ తెలియదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు. సరే బట్టలు కూడా తీస్తేనే, బట్టలు తీసి కొడితేనే ఇందిరమ్మ వాల్యూ తెలుస్తుందని కొంతసేపు అనుకుందాం. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఇందిరాగాంధీని తిట్టిండు, గాంధీ కుటుంబకులను తిట్టిండు, ఇప్పుడేమో నాకు ఇందిరమ్మ విలువ తెలిసింది అని చెప్పి ఇందిరమ్మ గాంధీ గారిని పొగుడుతున్నారు. అంటే ఎవడోడు నీ బట్టలు కూడా తీసి కూడా కొట్టుంటాడు కదా, నిన్ను కూడా బర్వాత నిలబెట్టి చింతపరగా అందుకొని ఒళ్ళంతా సాఫ్ చేసి ఉంటాడు కదా. నిన్ను బట్టలోడు తీసి కొట్టిన మునగాడు ఎవడో తేలాలి. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వం నీ చేతిలో ఉన్నది కదా. ఆ మునగాడు ఎవడో ప్రజలకు కూడా తెలిస్తే అచ్చా ఈ మునగాడైనా రేవంత్ రెడ్డి గారిని బట్టలు తీసి బర్వాత నిలబెట్టి చింతపరగా అందుకొని ఒళ్ళు చింతపండు చేసిందని తెలుస్తుంది. బీఆర్ఎస్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి రాకేష్ రెడ్డి నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి ఏమో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బల్లగుద్ది చెప్తున్నాడు. అట్లాంటిది జరిగినాయా? మంది పెళ్లిళ్లకు మంగళారతి పట్టమంటే నెంబర్ 1 రేవంత్ రెడ్డి ఫస్ట్గా ఆయన ఫస్ట్ ఉంటాడు. ఎందుకంటే కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చి, కేసీఆర్ గారి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి, కేసీఆర్ గారి ప్రభుత్వమే ఫలితాలు ఇచ్చిన తర్వాత ఈరోజు మొత్తం నేనే మునగాన్ని, నేనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి నువ్వు ఎల్బీ స్టేడియంలో ఊరంతా టెంట్ వేసి మొత్తం షామియానా వేసి ఈరోజు నువ్వు చెప్పినంత మాత్రాన వాస్తవం ఏందో తెలియకుండా పోదు. అశోక్ నగర్ విద్యార్థులు, నిరుద్యోగులు ఈ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ వేదికగానే వాస్తవం ఏందో తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా వచ్చింది. మరి నువ్వు ఎందుకో పారిపోయినావు, నువ్వు ఎందుకో చెప్పలే. ఆవు ఎక్కడ కడితేంది, ఎవరి దొడ్లో కడితేంది, నా దొడ్లో ఇంత సరిపోతుందని రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు. అందుకనే కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు కూడా నేను ఇచ్చిన అని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప అందులో వాస్తవం లేదు. పార్టీలు మారినా 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఏమైంది? నువ్వు 18 నెలలు అయింది, నీ నోట నువ్వే చెప్తున్నావు నేను 60,000 ఇచ్చినాను. మరి 1,40,000 ఉద్యోగాలు ఇవ్వలే కదా. మరి యువత ఏం చేయాలి? ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఇవ్వలే, ఏం చేయాలా? జాబ్ క్యాలెండర్ అన్నావు, జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చినావు ఈరోజు, మరి ఏం చేయాలా? కాబట్టి యువతకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉంది.
కనీసం దీనికోసమైనా చర్చకు వస్తే బాగుండేది. పార్టీలు మారుతాయి, ముఖ్యమంత్రులు మారుతారు, కానీ ప్రభుత్వాలు మారు. ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే. నోటిఫికేషన్ ఎవరిచ్చింది అనేది కాదు, నియామక పత్రాలు ఇచ్చింది అనేదే పాయింట్ కిందకి వస్తుందని చెప్పి వాళ్ళ వర్షం. సరే, ఆ పేరు మీద నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి నువ్వు అనుకుంటే ఇట్ ఈస్ ఓకే. ఈరోజు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులకు తెలుసు కదా వాస్తవం ఏందనేది, నిరుద్యోగులకు తెలుసు కదా. మరి ఓకే, ప్రభుత్వం ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఆ రోజు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే నువ్వు నియామక పత్రాలు ఇచ్చినావు, సరే ఓకే. మరి నువ్వు నోటిఫికేషన్లు ఇస్తే వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా, నువ్వు ఎన్ని లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి? దాని మీద స్పష్టత ఇవ్వండి. దాని మీద స్పష్టత ఇవ్వకుండా నేను ఉద్ధరించిన అని చెప్పి ముచ్చట్లు చెప్తే తప్పకుండా దాని తగ్గట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితం ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరించాలి. సో ఇది మొత్తానికి ప్రెస్ క్లబ్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఒక బల ప్రదర్శన చూపించే దిశ కూడా బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా ప్రెస్ క్లబ్కి వచ్చింది. ఈ సవాళ్ళ నేపథ్యంలో ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీలో ఉన్నాడు, కేటీఆర్ మాత్రం ఇక్కడ ముఖ్యమంత్రికి సవాల్ చేసి ముఖ్యమంత్రికి కూడా ఒక ప్రత్యేకమైన కుర్చీ కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి రేవంత్ రెడ్డిని కార్నర్ చేసే దిశగా కూడా ఈ ప్రయత్నం జరిగిందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఉన్నారు నాతో పాటు. బాలరాజ్ యాదవ్ గారు, ఏంటి సీఎం రాలేదు కానీ కుర్చీ పెట్టారు అవమానించడానికేనా? ఎట్లా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్, ముఖ్యమంత్రిగా వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఉండు కదా మల్లికార్జున ఖర్గే గారు హైదరాబాద్కి వచ్చిండు. ఏదో ఎల్బీ స్టేడియంలో ఏదో మీటింగ్ పెట్టిరట, ఏదో కార్యకర్తల కోసం అని పెట్టిరట. దాంట్లో సవాల్ విసిరిండు. అంటే జాతీయ అధ్యక్షుడు ముందర సవాల్ విసిరిండు కాబట్టి ఆయన జాతీయ అధ్యక్షుడే, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి మాట వింటాడేమనుకొని మేము కూడా నమ్మినాం. వాస్తవంగా నమ్మినాం, ఆయన మాటలు నమ్మినాం. ఏమన్నాడు? కేటీఆర్ నీకు సవాల్ విసురుతున్నా, రైతాంగం మేము చేసిన సంక్షేమం గురించి మాట్లాడదాం, చర్చకు వస్తావా అని అడిగిండు. ఆ మాటలు నమ్ముకున్నాం. పాపం నమ్ముకుండు మా కేటీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నమ్మిండు. తెలంగాణ ప్రజల పక్షాన మనం పోవాలి, పిలిచిండు కాబట్టి అని చెప్పేసి డేట్ మేమే చెప్పినాం, టైం మేమే చెప్పినాం, ప్లేస్ మేమే చెప్పినాం. నువ్వే అడిగినావు కదా కేటీఆర్ చర్చకు సిద్ధమా అన్నావు. నీ చర్చకు సిద్ధం అని చెప్పేసి ప్లేస్ చెప్పినాం. 3 రోజుల టైం ఇచ్చినాం. 3 రోజుల టైంలో ఎందుకంటే గతంలో ప్రిపేర్ కావాలన్నారు కదా మీ మంత్రులు మీరందరూ కూడా, కాబట్టి ప్రిపేర్ కావడం కోసం టైం ఇచ్చినాం. ఇవాళ నువ్వే సభలనేమో బహిరంగ సభలనేమో రద్దు చేస్తావు, చర్చకు రమ్మంటే ఢిల్లీకి పోతావు. ఇదేం అన్యాయం ఇది? కేసీఆర్ వస్తాడు అనుకొని అనడేమో. ఆయనే పిలిచింది కానీ కేటీఆర్ ఆయన ఒక స్పీచ్ వినండి మీరు. కేటీఆర్ ఇద్దరు అన్నాడు కేసీఆర్ ని ఉద్దేశించి అన్నాడేమో. నేనేమంటే ఆయన కేసీఆర్ తో పోల్చుకుంటే ఆయన ఎవరు నమ్ముతారా? ఇప్పుడు కేసీఆర్ తో పోల్చుకునే స్థాయి ఉండాలి కదా. కేసీఆర్ వయసు ఎంత, ఈయన వయసు ఎంత? కేసీఆర్ ఆల్రెడీ ముఖ్యమంత్రి, ఈయన ఇప్పుడే ముఖ్యమంత్రి. కేసీఆర్ కేంద్ర మంత్రి చేసిండు, ఈయన కేంద్ర మంత్రి చేయలేడు. ఈయన ఏమంటే పోల్చుకుంటానికి కూడా అర్థం ఉండాలి, పిలుస్తానికి కూడా అర్థం ఉండాలి. ఇప్పుడు పిలుస్తున్నావు, ఏం అసెంబ్లీ పిలిచినావు, కేసీఆర్ని పిలిచినావు, ఏం చేసినావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు కదా, మైకులు కట్ చేస్తున్నావు కదా. మామూలుగా టీవీలో మా మాజీ మంత్రులు, సీనియర్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడితే టీవీలో చూస్తున్నావు, మా ప్రశాంత్ రెడ్డి మాట్లాడితే టీవీలో చూస్తున్నావా, మా గంగుల కమలాకర్ మాట్లాడితే టీవీలో చూస్తున్నావా? మంత్రులకు చర్చకే సరిపోవట్లేవు నువ్వు. కేసీఆర్ ఎందుకు నీకు చర్చ అంటున్నా? గల్లీలో ఉన్న పిల్లగాడు చాలే రేవంత్ రెడ్డితో చర్చిస్తాను. ఇటును తెలంగాణ గల్లీలో ఉన్న టీఆర్ఎస్ పిల్లగాడు చాలు ఈ రేవంత్ రెడ్డి చర్చకు అంటున్నా నేను. కేసీఆర్ అవసరం లేదు. కేసీఆర్ తయారు చేసిన గల్లీలో ఉన్న గులాబీ పిల్లగాడు చాలు ఈ రేవంత్ రెడ్డి చర్చ కోసము. ఈయనకి ఎందుకంటే బేషన్లు తెలవు. నల్లమల్ల ఎక్కడుందో అని అడుగుతుండే. నల్లమల్ల పుట్టినా పాటలు మంచిగా బ్రహ్మాండంగా రాయించుకుంటా. నల్లమల్ల పులి నేను, టైగర్ నేను, ఏందో రాపించుకుంటు కదా. నల్లమల్ల పులికి నల్లమల్ల ఏంటో తెలియదు. మరి ఏం చేద్దాం నేను? మరి పిసిసి అధ్యక్షుడు హోదా వేరు, ముఖ్యమంత్రి హోదా వేరు. ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ క్లబ్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీరు ఎట్లా సవాల్ విసిరిరా సార్? ఆయన ఏమన్నాడు కానీ నేను అన్నావా, నువ్వు కూడా జర్నలిస్ట్వి, మేము అడిగినావు ఆయనని చర్చకు రా మేము అన్నాం. ఆయనే చర్చకు పిలిచే ఆడంగా ముడి ఏమంటే గాలిపోయే కంపెనీ ఏదో తగిలించుకున్నట్టు ఈ రేవంత్ రెడ్డి చేసే పని. చర్చకు రా అంటాడు, చర్చకు రాడు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు, అఖిలపక్ష సమావేశానికి రాడు, అక్కడికి రా ఇక్కడికి రా అని సవాల్ విసిరిండు. అప్పుడు కేసీఆర్ కూడా రాలేదుగా. మరి ఒక్కరోజు కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే ఆగమైండే, ఒక్కరోజు అసెంబ్లీకి వస్తేనే కేసీఆర్ ఆగమైండు. ఈయనతో చర్చకు వస్తే ఉంటాడు ఆయన. కాబట్టి నేను ఏమంటున్నావు అంటే చర్చకు పిలిచింది నువ్వు, రమ్మనేది నువ్వు, కేటీఆర్ పేరు తీసుకుంది నువ్వు. కాబట్టి కేటీఆర్గా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, మాజీ మంత్రిగా, అనేక మంది అభిమానులు గల నాయకుడిగా చర్చకు నేను సిద్ధమని చెప్పిండు. రాంది నువ్వు, పారిపోయింది నువ్వు, ఢిల్లీకి పోయింది నువ్వు. ఇప్పుడు ప్రజల కోసం, రైతుల కోసం సామాజిక ప్రెస్ క్లబ్లోనేమో కేటీఆర్ ఉన్నాడు,
ఇవాళ ఢిల్లీ పెద్దల అధిష్టానం బ్యాగులు మోయడం కోసం రేవంత్ రెడ్డి ఉన్నాడు, విమానంలోనేమో రేవంత్ రెడ్డి, ప్రజల వద్ద కేటీఆర్. కనపడదు కదా ఇవాళ. మీ వర్షన్ ఇదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఏమంటారు అంటే గన్ పార్క్ దగ్గరికి వచ్చినాం మేము, మీరు రండి ఇక్కడ మాట్లాడుకుందాం, చర్చ పెడదాం, మీ స్థాయికి రేవంత్ రెడ్డి స్థాయికి సరిపోదని చెప్పి కాంగ్రెస్ నాయకులు నిన్ననో మొన్ననో గన్ పార్క్ దగ్గర కూర్చున్నారు. వీళ్ళు ఇట్నే అన్నారని మేము చూసినాం. ఇట్నే అంటారు, కేసీఆర్ మీ కేటీఆర్ రేవంత్ రెడ్డి మీ స్థాయి అవసరమా అన్నాడు. మా కేటీఆర్ గారు ఏం చెప్పారు, అయ్యా రేవంత్ రెడ్డి రాకపోతే ఓ వ్యవసాయ శాఖ మంత్రి రాండి, వ్యవసాయ శాఖ మంత్రి తీరిక లేకపోతే మంత్రి రాండి, మంత్రికి వ్యవసాయ శాఖ మంత్రికి తీరిక లేకపోతే ఉప ముఖ్యమంత్రి రండి. మేమేం పోల్చుకుంటలే, నీ లెక్క కేసీఆర్తోనే చర్చ పెడతాం. కేసీఆర్తో మాకు రైతుల ప్రయోజనాలు ఇంపార్టెంట్, ప్రజల ప్రయోజనం ఇంపార్టెంట్. మాకు బేసిజాలు కాదు, నేను ఇంత పొడుగు మాకు బేసిజాలు అవసరం లేదు. నీ కేటీఆర్ ఏం కోరుకుంటుండు, ఒకవేళ నువ్వు వస్తే రా, లేకపోతే నీ వ్యవసాయ మంత్రిని తోలన్నాడు కదా, నీ ఉప ముఖ్యమంత్రిని తోలన్నాడు కదా, ఒకవేళ నీ మంత్రి అన్న తోలమన్నాడు కదా. రేవంత్ రెడ్డితో చర్చించమనిలే, పారిపోయింది వాళ్ళయా. ఇప్పుడు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు చర్చించలేక ఇలా నువ్వు ఏదో సాకులు చూపెడితే కుదరదు బ్రదర్. కాబట్టి 100కు 100% ఇవాళ మీ లెక్క బేసిజాలు ఏం లేవు. మాకు రేవంత్ రెడ్డి కేసీఆర్తో చర్చించుకునే బేసిజాలు లేవు. మా కేటీఆర్ గారు ఎవరు వచ్చినా చర్చించమని గంటన్నర సేపు కూర్చున్నాం. బల్లగుద్ది చెప్తుండు కదా, 60,000 ఉద్యోగాలు అంటుండు, రైతు రుణమాఫీ చేసిన అంటుండు, ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇవన్నీ అసలు ఏం కాలేదని చెప్తున్నారు మీరు. బ్రదర్ నేను ఏమంటున్నాంటే బ్రదర్, ఇవాళ నేను ఏమంటున్నానంటే వీరు ఇచ్చినటువంటి అనేక రకాల ప్రకటనలు మీకు ముందు చూపెడతా బ్రదర్. ఇవాళ ప్రధానంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, 60,000 ఉద్యోగాలు అన్నాడు కదా బ్రదర్. 60,000 ఉద్యోగాలకు సంబంధించి నా దగ్గర ఒక డాటా ఉంది, ఆ డాటా మీకు చూపెడతా. గురుకులాలు టీజీటీ పీజీటీ పోస్టులు 9,210, ఏప్రిల్ 2023లో నోటిఫికేషన్, ఆగస్టు 2023లో పరీక్షలు, ఫలితాలు ఫిబ్రవరి 2024. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, 2023 ఏప్రిల్, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆగస్టులో పరీక్షలు అంటే 23లోనే కేసీఆర్ ఉన్నాడు ముఖ్యమంత్రి. అదేవిధంగా ఎన్ని ఉద్యోగాలు, 9,210. కానిస్టేబుల్ ఉద్యోగాలు 17,516 ఉద్యోగాలు. ఏప్రిల్ 2022 కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండు కదా, నోటిఫికేషన్ అప్పుడు వచ్చింది. పరీక్షలు ఎప్పుడు నిర్వహించారు, జూన్ 2023 కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండు కదా. రిజల్ట్ ఎప్పుడు వచ్చింది అంటే ఇది అక్టోబర్ 4, 2023 కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలక్షన్ అప్పుడు వచ్చింది. అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలు 587 ఉద్యోగాలు ఏప్రిల్ 2022లో ఎగ్జామ్ జరిగింది, ఆ నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్ 2023లో పరీక్షలు జరిగినాయి. రిజల్ట్ ఆగస్టు 7, 2023లో రిజల్ట్ వచ్చింది బ్రదర్. అదేవిధంగా నర్సు పోస్టులు 5,204 పోస్టులు, డిసెంబర్ 2022లో నోటిఫికేషన్, ఆగస్టు 2, 2023లో పరీక్షలు. కేసీఆర్ ఉన్నప్పుడు నిర్వహించిన పరీక్షలు, కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ల సంఖ్య 32,517 బ్రదర్. 32,000, ఇది చూడ్రి 32,517. నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వాలి కదా, ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఆయన ఏమన్నాడు, కేసీఆర్ నింపిన ఉద్యోగాల్ని నింపుతానన్నాడు అప్పుడు ఎలక్షన్ల సమయంలో బ్రదర్. నేను ఏమన్నా కొత్త ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తామన్నాడు బ్రదర్. నేను ఏమంటే కేసీఆర్ నింపిన నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు నింపుతా, కేసీఆర్ ఇచ్చిన పరీక్షల తేదీ నేను చేస్తాను అన్నాడా. 2 లక్షల ఉద్యోగాలు నింపుతా, 2 లక్షల ఉద్యోగాలు నింపుతా, నిజమే నమ్మిరు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు, కేసీఆర్ ఇచ్చిన పరీక్ష ఫలితాలు, నియామక పత్రాలు ఇచ్చి రేవంత్ రెడ్డి నేను ఇచ్చినట్టు ఎట్లా. పార్టీలు మారుతాయి, ముఖ్యమంత్రులు మారుతారులే కానీ ప్రభుత్వాలు మారవు కదా. ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే కదా. నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు అనేది పక్కన పెడితే నియామక పత్రాలు ఎవరు ఇచ్చారు అనేది లెక్కలోకి వస్తాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది రేవంత్ రెడ్డి. ఆ రోజు అప్పటి నుండి నిరుద్యోగులందరికీ కూడా, విద్యార్థులందరూ కూడా కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చిన పోస్ట్ని నింపుతానంటే అందరు నమ్ముదురో నమ్మకపోయారో చెప్తున్నారు. కాబట్టి ఇవాళ అన్యాయమైన మాటలు మాట్లాడద్దు బ్రదర్. ఇవాళ ఉద్యోగుల విషయంలో అదే జరిగింది, నిరుద్యోగుల విషయంలో అదే జరిగింది. ఏం మాట్లాడే రేవంత్ రెడ్డి, ముసలమ్మకు ముసలయ్యకు పంచాయతీ పెడతారా కేసీఆర్, ఒక్కడికే ఇస్తారా పింఛన్ అన్నాడు. మరి ఇద్దరికి ఇస్తున్నా ఇప్పుడు అని. అప్పుడు ఏమన్నాడు, రాళ్ళకేస్తారా, రప్పలకేస్తారా, రియల్ ఎస్టేట్ భూములకేస్తారా, రైతు బంధు అన్నాడు. ఏం వేసినావా ఇప్పుడు, 70 లక్షల మంది రైతులు, 1,50,00,000 ఎకరాలు. మరి గతంలో కేసీఆర్ వేసింది 1,50,00,000, నువ్వు వేసింది 1,50,00,000. మరి నువ్వు ఏదానికి వేసినావు అంటే రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ ఎందుకు అయ్యిండు నువ్వు అంటే రైతు బంధు మీద అబద్ధాలు ప్రచారం చేసిండు. రియల్ ఎస్టేట్ భూములని, పనికిరాని భూములని, ఏందో 1000 ఎకరాల భూములకు వేసిందని చెప్పేసి అబద్ధం ప్రచారం చేసినట్టే కదా. మరి 1,50,00,000 ఎకరాలు నువ్వు వేసినావు, కేసీఆర్ వేసిండు. మరి వాళ్ళు తప్పిల్లా అంటే నువ్వు అబద్ధం ప్రచారం చేసినట్టు తెలియనట్టుగా బ్రదర్. కాబట్టి ఇవన్నీ అంశాలు ఇలా తప్పులుగా తేలినాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రజలు చులకనైంది కాబట్టి ఇక్కడికి రాలేక ఢిల్లీకి పారిపోయిండు ఈ నల్లమల్ల పిల్లి. నమస్తే కవితారెడ్డి గారు. బాగున్నారా? ఏంటి బల ప్రదర్శన చూపిస్తున్నారా ప్రెస్ క్లబ్ లో? అలాంటిది ఏమీ లేదు. రైతుల గురించి ఏదో సవాల్ విసురుతా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఎంతసేపు ఏముంటది, విసరడమే. ఆయన సీఎంగా కాకముందు అదే మాటలు, సీఎం అయ్యాక కూడా అవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రైతు గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏదో నామకే వస్తే చేస్తూ ఉన్నారు రైతు భరోసా విషయంలో. మరి కేసీఆర్
కేసీఆర్ సార్ రైతు భరోసా, రైతు బీమా, రైతు బంధు అలా ఎన్నో చేసుకుంటూ వచ్చారు. మరి ఈయన ఇప్పుడు ఈ క్షణంలో చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చేస్తూ ఉన్నారా? మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. రైతులకు సంబంధించిన విషయంలో మేము ఇంత చేసాం అంత చేస్తామంటారు. సరే, మేము అదే అంటున్నాము. పదండి, ఆయన సవాల్ విసిరడానికి మేము చేసిన పనులకి రైతులే జవాబు చెప్తారు. రైతుల దగ్గర మీరు వస్తారా, మేము రావాలా అనేది అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిన సమయంలో సవాల్ స్వీకరించడం అనేది నాకు అర్థం కాదు. అది ఇక ఆయనకే తెలియాలి. ఎంతసేపు కల్వకుంట్ల కుటుంబం మీదనే పడడం తప్ప ఇంకో విషయం లేదు. ఎంతసేపు రామన్న అయితే మీకు తెలిసిన విషయమే. ఆయన ఎప్పుడు వర్క్ హాలిక్ గా పబ్లిక్ లో ఉండి, హరీష్ రావు అన్న పబ్లిక్ లో ఉండి ప్రతి విషయంలో వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పటికీ వాళ్ళ కుటుంబం మీద పర్సనల్ ఇష్యూస్ మీద తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. చేతనైతే రైతులకి పథకాలు 6 గ్యారెంటీలు నిరూపించుకోమనే చెప్తా ఉన్నారు. అంటే హైదరాబాద్ లో సీఎం లేని టైంలో ఇట్లాంటి ఎట్లా చూడాలి? అంటే ఉన్న టైంలో సవాళ్ళు విసిరవచ్చు కదా. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ఆయనకున్న క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరున్నారో వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదండి. వాళ్ళకున్న అండర్స్టాండింగ్ లేదు. ఆయనకున్న సీఎం ఒక విలువ, హోదా అనేది వాళ్ళ క్యాబినెట్ లోనే ఆయనకు ఇవ్వడం లేదు. ఆయనకున్న పనులు ఏముంటుంది, ఎంతసేపు మార్పు చేర్పులు చేయాలి. రైతు సవాలే విసురుతున్నారో ఏమి చేస్తున్నారు అనేది ఒకటి. కానీ నిజంగా విసిరే ముందు మనం ఎంతవరకు చేసామన్నది సూటిగా ఒక్కసారి ఆలోచించుకుని మరి సవాల్ విసిరితే బాగుంటది. ఆ సవాల్కి కూడా జవాబు ఈ రోజు రామన్న చెప్పబోతున్నారు అనేది మేము వేచి చూస్తాం. బనకచర్ల విషయంలో కావచ్చు, 60,000 ఉద్యోగాల విషయంలో కావచ్చు, దేని మీద చర్చిద్దామన్నా అఖిలపక్షం పెడతాం, అసెంబ్లీలో కూడా చర్చ పెడదాం అంటారు. అసెంబ్లీలో రెడీగా ఉన్నారా? అసెంబ్లీలో 101% నేను చెప్తున్నాను, అసెంబ్లీలో 100కి 100% చర్చకి సిద్ధం. ఎందుకంటే వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు. ప్రతి ఒక్కదాని కూడా హరీష్ రావు అన్న రామన్న సిద్ధంగా ఉన్నారు. ఆయన అంటారు కేసీఆర్ సార్ హరీష్ రావు అన్న రామన్న సరిపోతారు, దానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడన్నా దానికైనా హరీష్ రావు ఇప్పుడంటే ఈ రోజు కూడా సిద్ధంగానే ఉన్నారు. ప్రతిరోజు రైతులతో కలుస్తూనే ఉన్నారు. మంచి చెడులు బాగోగులు అన్ని తెలుసుకుంటూనే ఉన్నారు. దేనికైనా ముందు ఆయన రేవంత్ రెడ్డి గారు ముందు సిద్ధంగా ఉన్నారేమో చూడమని చెప్పండి. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన సవాల్ విసిరాడు. అట్లా అంత మాత్రం కేసీఆర్ రాలేదు కదా. కేసీఆర్ సార్ రాలేదు అని మీరు అంటా ఉన్నారు, కేసీఆర్ సార్ని మీరు పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి మీకు కూడా ఒక సూటిగా నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, నిజంగా చెప్పండి, రైతు బంధు కానీ రైతు భరోసా కానీ రాని రైతు ఎవరైనా ఉన్నారు? ఇంతవరకు వాళ్ళకి అకౌంట్లో కనీసం సంవత్సరం 2 సార్లు పంటలకి మనకి అకౌంట్లో పడాయి. ఇప్పటి వరకు ఏ రైతుకి అకౌంట్లో పడ్డాయని నేను సూటిగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక రైతు చేసినామని చెప్తున్నారు కదా, పూర్తి రుణమాఫీ చేశారని రేవంత్ రెడ్డి గారు ఎన్ని గుళ్ళ మీద ఓట్లు వేశారండి? ఈ రేపు రాత్రి పడిపోతుంది, ఎల్లుండి రాత్రి పడిపోతుంది, నెలాఖరు పడిపోతుంది, ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎన్ని గుళ్ళ మీద ఓట్లు వేస్తారు. అదే గుడి మీద ఒట్టు కోసం ఈ రోజు హరీష్ రావు అన్న పాపం తగులుతుంది అన్నట్టుగా ప్రతిరోజు మరి ప్రతి గుడి కూడా యాదాద్రి కూడా తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఒట్లు వేశారు, చేశామనే చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు మీ ఛానల్ ద్వారా నేను వస్తాను, మరి కాంగ్రెస్ తరఫు నుంచి ఎవరు వస్తారో రమ్మని చెప్పండి. అదే రైతుల దగ్గరికి వెళ్దాము, అదే రైతులను అడుగుదాం మీకు ఎంతమందికి అకౌంట్లో పడ్డాయి అనేది సూటిగా వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోండి. అప్పుడు రేవంత్ రెడ్డి గారి సవాల్కి జవాబు వాళ్ళే చెప్తారు. థ్యాంక్ యూ. ఎర్రల శ్రీనివాస్ గారు ఉన్నారు నాతో పాటు. ఏంటి బల ప్రదర్శన చూపించుకుంటున్నారు ప్రెస్ క్లబ్ లో? ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు పరిచిన, 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 20 నెలల్లో జరిగిందని చెప్పిండు. జరిగిందా లేదా శ్వేతపత్రం విడుదల చేయి, ఇడికి రా, వచ్చి నిరూపించగల. నిజంగా మీరు సవాలు విసిరిన వ్యక్తి నిజంగానే క్లారిటీ కనుక ఉంటే ఇలా మీరు రావాలి కదా, మీ చిత్తశుద్ధి చూపించుకోవాలి కదా. ముఖ్యమంత్రి లేని టైంలో మీరు సవాల్ స్వీకరించారని చెప్పి ముఖ్యమంత్రి లేని టైంలో కాదు, ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ఉండంగానే ఆయన సవాల్ విసిరిండును. వెంటనే 72 గంటల ముందు సవాలు విసిరినాము, స్వీకరించుకున్నాం. మీరు ఇచ్చినటువంటి సవాల్ను స్వీకరించుకున్నాం. మరి రావాలి కదా, ఉండాలి కదా. మీరు ఉద్దేశపూర్వకంగా ఇయ్యాల కావాల్సుకొని ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. అంటే మీ దగ్గర పస లేదు, షెడ్యూల్ లేదు. ఢిల్లీలో ఉండడమే షెడ్యూల్. గల్లీలో గప్పాలు కొట్టాలి, ఢిల్లీలో దాక్కోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ తీరు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ దగ్గర సరుకు లేదు కాబట్టి వాళ్ళ దగ్గర సమస్యలు పరిష్కరించుకునే సత్తా లేదు, ప్రజలకు చెప్పే సరుకు లేదు కాబట్టి పారిపోయింది.